మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా క్యాడర్కి, మా కార్యకర్తలకి భరోసానివ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నువ్వు ఏది పడితే అది మాట్లాడతానంటే ఖాళీగా కూర్చోడానికి ఎవడో సిద్ధంగా లేడు. చాలామంది సమాచారం చెప్తా ఉన్నారు, సార్ మీ మీద కేసులు పెడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎవరో వచ్చిందా, కర్నూలులో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నీకు నచ్చిందే ఇచ్చుకో కంప్లైంట్. ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు, నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా. ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. చాలా అడ్డొచ్చేస్తూ ఉన్నాయి. అది నా విఘ్నత. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడతాను. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తగ్గేదే లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది మా కార్యకర్తల తరపున వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ వల్ల ఈరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా వారియర్స్ వల్ల ఈ తప్పుడు కోతలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎవరిది తప్పో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరేం చేశారో, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. 11 రోజుల నుంచి మీ పక్క నియోజకవర్గంలో 4 ఏళ్ల జ్ఞానేశ్వరి అనేటువంటి 4 ఏళ్ల పాప తప్పిపోతే ఆ కుటుంబ సభ్యులకి వెళ్ళి భరోసాని ఇవ్వాలి, వారికి ధైర్యాన్ని నింపాలి. ఈరోజు సోకాలు మాట్లాడినటువంటి మహిళల లోకం అంతా కూడా, తెలుగుదేశం పార్టీలో మాట్లాడినటువంటి సోకాలు నాయకులందరూ కూడా, చివరికి ఆ హోంమంత్రి కూడా పక్క నియోజకవర్గంలో ఉండి వెళ్ళకపోతే ఈ లా అండ్ ఆర్డర్ ఏమైపోయినట్టు, ఆ కుటుంబానికి భరోసా ఏమైనట్టు? డిఎస్సిలో స్కామ్ జరిగిపోతే, ఉద్యోగాలు అమ్మేసుకుంటే దాని గురించి మాట్లాడకూడదు. ఆక్వా రైతులకి ఇబ్బందులు పడుతూ ఉంటే